బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తుంది. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటు పోతే నాకేంది, వాగ్దానాలు ఎటు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో లెట్ టైమ్ డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం నుండి, అధికారం నుండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను.